మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైజాగ్లో జరిగిన పర్యాటక సమావేశంలో అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న పర్యాటకం మరింత అభివృద్ధి చెందాలంటే 1/70 యాక్ట్ చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకి ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు అయితే మాత్రం ఆందోళన చెందారు. అటువంటి 1/70 యాక్ట్ చట్టానికి తూట్లు పొడిచే విధంగా అయితే మాత్రం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయంటూ 11-12 తేదీల్లో అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా అయితే మాత్రం బంద్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దాదాపు అన్ని మండలాల్లో కూడా వ్యాపార సంస్థలు అయితే మాత్రం స్వచ్ఛందంగా మూసివేశారు. ఏదంటే ఆదివాసీలు పిలుపు మేరకు, ప్రజా సంఘాల పిలుపు మేరకు అయితే మాత్రం మొత్తం షాపులన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగాలంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందునైతే మాత్రం ఎటువంటి ఆందోళన కానీ అలాగే ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు కూడా చేపట్టకూడదంటూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే మాత్రం ప్రధాన కేంద్ర కూడళ్ళు అయితే మాత్రం ఇప్పటికే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే ర్యాలీలు లాంటివి కూడా ఆందోళన వంటివి కూడా ఎటువంటి చేపట్టవద్దని ఇప్పటికే ఆదివాసీ సంఘాలను అయితే మాత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా బంద్ అయితే ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. తమ చట్టాలు ఏదైతే ఉన్నాయో 1/70 యాక్ట్లో ఉన్న చట్టాలను తూట్లు పొడిచే విధంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు అయితే మాత్రం తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ఇక్కడ ఉన్న ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నా పేరు వంతు బాలకృష్ణ. ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఈవేళ రేపు ఏజెన్సీ బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్కి కారణం గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలే కారణమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి 170 చట్టం ఆదివాసుల పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా విచారకరం. ఆదివాసులకు వ్యతిరేకంగా 170 చట్టాన్ని రద్దు చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆదివాసుల ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసులు మనస్తాపానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ఆదివాసులకి మనోడికి వాళ్ళ ఉపాధికి కూడా చాలా కారణమయ్యే చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు గిరిజనులకు వ్యతిరేకంగా చట్టాలను ఉపసంహరించాలి, సవరణ చేయాలని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. అందుకు నిరసనగా ఈ రోజున మేము రాజవంగ మండలంలో ఈవేళ రేపు బంద్ పాటిస్తున్నాము. ఈ సందర్భంగా అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు గారు కనీసం ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంటే, ఆదివాసులు రోడ్ల మీదకి వస్తుంటే కనీసం ఈ 170 చట్టానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోలేదు. కనీసం ప్రభుత్వం కూడా దీని పట్ల వివరణ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఆదివాసులని పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తుంది. ఇక్కడ 170 చట్టాన్ని రద్దు చేస్తే ఇక్కడ వ్యాపార సంస్థలు వస్తాయని మాట్లాడడం, అలాగే హోటళ్ళు టూరిజం డెవలప్ చేయాలని చేసి ఇక్కడ ఆదివాసులకి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటాయని మాట్లాడడం శోచనీయమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా మనకి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి, అలాగే సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు నిర్మించాలి, అలాగే వివిధ లోతట్టు ప్రాంతాలకి ప్రయాణం చేయాలంటే రోడ్లు లేవు, అవి నిర్మించాలి, అలాగే కాలేజీలు నిర్మించాలి, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి. ఇవన్నీ చేయవలసింది పోయి ఇప్పుడు 170 చట్టాన్ని రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో అడవులని, ఖనిజ సంపదను దోచుకోవాలనే కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకి అయ్యన్న పాత్రుడు బాధ్యత వహించాలి. అలాగే ఇటీవల తెల్లం బాలరాజు పోలవరం ప్రాజెక్ట్ ఎమ్మెల్యే కూడా గిరిజనేతల్ని రెచ్చగొట్టి మీరు సంఘాలు పెట్టండి, మీరు కూడా ధర్నాలకు దిగండి అలాగని చెప్పేసి ఆదివాసులను దాడులు చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు. ఇతను కూడా క్షమాపణ చెప్పాలి. ఆదివాసులకి క్షమాపణ చెప్పని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇవేళ కాదు రేపు ఉంటుంది, ఆ తర్వాత కూడా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే బాధ్యతమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రకటనలు చేయకూడదు.
కానీ అతను రాజకీయ ప్రకటనలు చేసి ఈ రోజున ఏజెన్సీని ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాడు. కాబట్టి ఇతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము కంప్లైంట్ చేస్తాం. అంతవరకు కూడా మేము ఉద్యమాన్ని విరమించమని తెలియజేస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు ఈ యొక్క బంద్ను పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో 170 దాని మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధ్యాపకులు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహణ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దానికి సంబంధించి వారికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈరోజు ఈ యొక్క బంద్ని అంతా ప్రజానికం సహకరిస్తున్నప్పటికీ ఏదేమైనా ఒక డిపార్ట్మెంట్ వారు మాత్రం మనకి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకని చెప్పి ఎవరైతే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మమ్మల్ని సహకరించాలంటూ ఈ కోరడం జరిగింది. అట్లనే స్టేషన్ వరకు రావడం జరిగింది. మన ఆఫీసులో కూడా కొంత మేరకు అందరూ సహకరించారు. ఈ యొక్క బంద్ను నిర్వహించి పూర్తి స్థాయిలో జరిగేటట్టు చూస్తున్నారని అందరూ కూడా ఈ సభాముఖంగా మమ్మల్ని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అట్లానే రేపు కూడా ఈ బంద్ను కొనసాగింపుగా జరుగుతూ ఉంది. ఏదేమైనా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతానికి 11వ తారీఖు 12వ తారీఖు మా ఆదివాసీ సంఘ పెద్దలందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ ఎందుకు పిలిచారంటే గౌరవ స్పీకర్ గారు అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చొని ఆయన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల కోసం చట్ట సవరణ కోసం అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. చట్ట సవరణ చేస్తేనే ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి పొందుతుంది అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరికీ కూడాను భయభ్రాంతులకి గురయ్యే దిశగా ఇప్పుడు అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మరి గౌరవ స్పీకర్ గారు మీరు ఏదైతే చట్టాలని సవరణ చేస్తేనే అభివృద్ధి పొందుతుంది అనుకుంటే చట్టాలు అలా ఉంటుండగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా మీరు ఆ సీట్లో కూర్చొని ఆలోచన చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరికీ కూడా జీవన విధి విధానాలు, విద్య, ఉపాధి, ఉద్యోగం అన్నీ కూడా సవ్యంగా కొనసాగుతాయి. మరి ప్రత్యేకించి మీరు ఒక బహిరంగ ఒక సభలోనే ఈ చట్టాల మీద అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ మాత్రం ఆదివాసీలు అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ వారైతే కోరుకుంటున్నారు. అలాగే ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా తామైతే మాత్రం ఖచ్చితంగా శాంతియుతంగానే రేపు కూడా ఈ బంద్ను నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే స్వచ్ఛందంగా షాపులు మూసేసినప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు అయితే మాత్రం యథావిధిగా అయితే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మాత్రం పోలీసులు అయితే మాత్రం మన్యం బంద్ ప్రశాంతంగా జరుగుతుంది.